హలో ఫ్రెండ్స్, నాకేంటి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడడం వచ్చేసింది అని మీరు అనేలా నేను చేస్తాను. ఒకవేళ మీకు అలా రాకపోయింది అనుకో, డైరెక్ట్గా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్ అలాంటిది, నేను చెప్పే పద్ధతి అలాంటిది. దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు చాలామంది చాలా వీడియోలు చూసి ఉంటారు కదా, కానీ వాళ్ళు చాలా వీడియోల్లో పైపైన రూల్స్ చెప్పి వదిలేస్తారు. అందుకే బిగినర్స్కి సగం అర్థమయ్యి సగం అర్థం కాక మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఈ రోజు నుండి మన ఛానళ్ళలో స్టార్ట్ అవుతున్న డే 1 ఇంగ్లీష్ సిరీస్ అలా ఉండదు. మనం చాలా డెప్త్గా, అసలు ఇంగ్లీష్ ముక్క రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా బేసిక్స్ నుండి చెప్పుకోబోతున్నాం. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే, ఒక వాక్యంలో ఈజ్, యామ్, ఆర్ లాంటి హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే కాదు, అసలు మధ్యలో ఏ అనే పదం ఎందుకు వచ్చింది, ఇన్ అనే పదం ఎందుకు వచ్చింది, అది అక్కడే ఎందుకు వాడాలి అనే ప్రతి చిన్న వర్డ్ని కూడా తెలుగు అర్థంతో సహా చాలా డెప్త్గా విడమరిచి చెప్తాను. కేవలం కాన్సెప్ట్ మాత్రమే చెప్పి వదిలేయకుండా ఒక్కో టాపిక్ మీద 50 నుండి 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దీనివల్ల మీరు బట్టి పట్టకుండా వీడియో చూస్తున్నప్పుడే మీకు ఇంగ్లీష్ వాక్యాలు సొంతంగా రాయడం వచ్చేస్తుంది. ప్రతి వీడియో చివరిలో ఒక చిన్న టెస్ట్ కూడా ఉంటుంది. దాంతో మీకు ఎంతవరకు అర్థమైందో మీరే చెక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ప్రతి వీడియో చివరిలో నేను ఇచ్చే క్విజ్, మీ హోంవర్క్, మీరు కామెంట్స్లో ఆన్సర్స్ చేస్తే ప్రతి ఒక్కరి కామెంట్ని నేను పర్సనల్గా చెక్ చేసి రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సిగ్గుపడకుండా కింద కామెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరీస్ వినేటప్పుడు మీరు కూడా ఒక బుక్, పెన్ పెట్టి నేను రాసేవి నోట్స్ రాసుకోండి, సరేనా? మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లో కలుద్దాం. ఇంకా ఒక విషయం, లాస్ట్, ఇంగ్లీష్ భయాన్ని వదిలేసి 0 నుండి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చెప్పే వీడియోస్ మీకు రావాలి కదా. రండి, డే 1 క్లాస్లోకి వెళ్ళిపోదాం.